ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి మరొక అప్డేట్ అనమాట. రేషన్ బియ్యానికి విధించుడే 5 ఏళ్లలో పౌర సరఫరాల శాఖకు ఇచ్చింది కేవలం 1957 కోట్లే. నిరుపేదలపై జగన్ ప్రేమ ఇంతే. గతంలో చూసుకున్నట్లయితే దాదాపు 9 రకాల సరుకులతో రేషన్ పంపిణీ చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రేషన్ సరఫరాకు సంబంధించి నిధులే సరిగా కేటాయించకపోవడంతో బియ్యం తప్ప కందిపప్పు కూడా ఫుల్గా ఇవ్వలేని పరిస్థితి. సో రేషన్ బియ్యం ఇవ్వాలంటే ఏడాదికి 4,600 కోట్లు అవసరమని సీఎం జగన్ శాసనసభలో చెప్పారు. కందిపప్పు, ఉప్పు, నూనెలు, ఇతరత్రా నిత్యావసరాలు ఇవ్వాలంటే ఏడాదికి కనీసం 6,000 కోట్ల పైన కావాలి. కానీ వైకాపా ప్రభుత్వం ఇందుకోసం 5 ఏళ్లలో పౌర సరఫరా సంస్థ ఇచ్చింది కేవలం 1957 కోట్లు మాత్రమే. ఏడాదికి 400 కోట్ల లోపే. మరి మిగతా సొమ్ము ఎలా ఉంటే అంటే అప్పు తెచ్చి సర్దుకోవాలని పౌర సరఫరా సంస్థకైతే నచ్చజెప్పారు. అలా సంస్థ 35,000 కోట్ల పైగా అప్పులు అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు 9 రకాల సరుకుల్లో అన్ని రకాలు కూడా ఉండేవి. ఇప్పుడు చూసుకుంటే కందిపప్పు పంపిణీ కూడా కొన్ని నెలలు ఇస్తే మరికొన్ని నెలలు అయితే ఆపేస్తున్నారు. దాన్ని 2 కిలోల నుంచి కిలోకి తగ్గించారు. గోధుమ పిండి, చిరుధాన్యాల పంపిణీ కూడా ఇటీవల ప్రారంభించిన అది కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు. ఇతర నిత్యావసరాలు ఊసేలేదు. సో ఈ విధంగా రేషన్ పంపిణీలో చాలా సరుకులు అయితే తగ్గించడం అయితే జరిగింది. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీలో గతంలో ఇచ్చినట్టు 9 సరుకులు ఇస్తే సో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు రేట్లు పెరుగుతున్నందుకు. లేకపోతే రేషన్ పంపిణీ అయితే నిర్వీర్యం అయితే అవడం అయితే కన్ఫామ్ అనమాట ఏపీలోని. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని